ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వాల్మీకి సంఘాలుగా మేమందరము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, రేపు జూలై 25వ తారీఖున కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో భారీ సభ సందర్భంగా మీరు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతకన్నా ముందు మంత్రాలయంలో సభ కూడా మీరు వచ్చారు. అంతకన్నా ముందు మళ్ళీ పత్తికొండ నియోజకవర్గం తుక్కిల మండలంలో జరిగిన సభ కూడా వచ్చారు. అయితే ఎక్కడ కూడా మా వాల్మీకి జాతి సంబంధించేసి మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే వాల్మీకి జాతి 2014లోన వాల్మీకి జాతిని మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఎస్టీ చేస్తామని చెప్పేసి ఆనాడు మీరు చెప్పిన విధానం కోసం మేమందరం కూడా మీకు ఓట్లు వేయడం జరిగింది. 2017లో మీరు మళ్ళీ అసెంబ్లీలోన తీర్మానం చేసి మళ్ళీ కేంద్రానికి పంపారు. మళ్ళీ కేంద్రంలోన ఉన్నటువంటి అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ రిటర్న్ పంపించామని చెప్పేసి అంటున్నారు. అయితే అప్పుడు కూడా మళ్ళీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మీ ప్రభుత్వము ఒక మాట చెప్పారు, కేంద్రానికి మనకి సరిపడడం లేదు కాబట్టి ఎస్టీ చేయడం అనేది కష్టంగా ఉంది, కేంద్రం చేయాల్సిన పని కాబట్టి చేయలేకపోతున్నామని చెప్పేసి అన్నారు. సరే, ఆ రోజు మీరు చెప్పిన మాట ఒకటి, వాల్మీకిలో నన్ను నమ్మండి, నమ్మినటువంటి నేను మాట తప్పున ఆ రోజు చెప్పారు. మీరు చెప్పిన మాట ప్రకారంగా 2014లో ఓట్లు వేసి గెలిపించాం. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా 2024లో కూడా మీరు ఒకటే మాట చెప్పారు, వాల్మీకులను ఎస్టీ చేసే బాధ్యత, చేపించుకొచ్చే బాధ్యత నరేంద్ర మోడీ గారితో, మళ్ళీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో చేపించే బాధ్యత నాదని చెప్పారు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది, కానీ గెలిచిన 2.5 సంవత్సరం అవుతున్నా మా వాల్మీకులను ఎస్టీగా ఇంకా చేయలేదు. సార్, మీరు అనుకుని ఈరోజు కేంద్ర మంత్రులు పదవులు తీసుకురాగలుగుతున్నారు. మీరు తలుచుకుంటే గవర్నర్ పదవులు కూడా తీసుకొచ్చుకుంటున్నారు. మీరు తలుచుకుంటే కేంద్రం నుంచి బడ్జెట్లు తెచ్చుకోగలుగుతున్నారు. మళ్ళీ మా వాల్మీకులకి ఇచ్చినటువంటి మాట మళ్ళీ ఎందుకు మర్చిపోతున్నారు సార్? ఈరోజు రాయలసీమలో అత్యధిక ఎక్కువ ఉన్నటువంటి జాతి వాల్మీకి జాతి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలసాలన్నా పడగొట్టాలన్నా మా వాల్మీకి జాతికి ఉన్నటువంటి ఓటు బ్యాలెట్ అంతా ఎక్కువ ఉంది. కానీ నేడు ఏం జరుగుతుంది? ఈరోజు ఇక్కడ వచ్చి కర్నూలు జిల్లాలోన మీరు అనేక ప్రాంతాల్లో సందర్శిస్తున్నారే తప్ప మా వాల్మీకి జాతి గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడడం లేదు. సార్, ఇంతకీ ఎస్టీ చేయాలనుకుంటున్నారా, చేయడం లేదనుకుంటున్నారా అని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం పూర్తిగా వెనుకబడిపోయినాం, అక్షర శాతంలో వెనుకబడిపోయినాం, నిరుద్యోగంలోనే వెనుకబడిపోయినాం, ఉద్యోగాలు లేవు, పూర్తిగా మళ్ళీ పక్కదారి పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయ కోణాల్లోన మా యువత మళ్ళీ పూర్తి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మన మంత్రాలయంలో కూడా మా రాఘవేంద్ర రెడ్డి గారు, మా వాల్మీకి జాతి బిడ్డ రాఘవేంద్ర రెడ్డి గారు కూడా మేము ముందుకు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆయన ఆ రోజు కూడా మీరు ఎటువంటి వాల్మీకి జాతి మీద ఒక మాట కూడా మళ్ళీ రెస్పాండ్ కాలేదు. అందుకోసం సార్ మేము ఒకటి చెప్తున్నాం, మా రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి వాల్మీకి జాతి ప్రతి బిడ్డ కూడా రేపు మీకు హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సభలో కూడా మా వాల్మీకులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అవసరమైతే మా వాల్మీకులు మేము వెంట ఉన్నారా లేదా ఒకసారి మీరు ప్రశ్నించండి. అవసరమైతే చేతులు ఎత్తండి. వాల్మీకులు ఎంతమంది ఇక్కడికి వచ్చారంటే అక్కడికి మీ సభకు వచ్చేది మొత్తం కూడా 90% మా వాల్మీకి జాతి వస్తుంది. కానీ మీ సభలో సక్సెస్ చేస్తున్నాం, మీకు ఓట్లేసి మిమ్మల్ని పీట మీద కూర్చోబెడుతున్నాం. మళ్ళీ మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎందుకు మాకు ఎస్టీ కావడం లేదు సార్? అందుకోసం మీరు ఎస్టీ చేస్తారా చేయరా ఏదో ఒకటి మాకు తెలియాల్సింది ఉంది. అందుకోసం రేపు సభలలో కూడా వాల్మీకి జాతి బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ అడగడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇలా చేయకోకుండా రాయలసీమ జిల్లాలో పర్యటనలు చేస్తామని అంటే వాల్మీకి జాతి చూసుకుంటూ, వాల్మీకి సంఘాలు చూసుకుంటా ఉండబోమని చెప్పేసి అడ్డుకోవడానికైనా కాడమని చెప్పేసి ఈరోజు వాల్మీకి సంఘాలుగా తెలియజేస్తున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి. బోయ వాల్మీకి సమితి బీవీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మహర్షి వాల్మీకి సంఘం మళ్ళీ రాష్ట్ర నాయకులు ఈశ్వర్ గారు, అదేవిధంగా బీవీఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేంద్ర నాయుడు గారు, మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మళ్ళీ ఈరన్న గారు, అదేవిధంగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గారు, వాల్మీకి సంఘాల సర్పంచ్ అధ్యక్షులు గోవర్ధన్ గారు, అదేవిధంగా మరి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం.